ఇదిగోండి మీ అందరికి నేను ఈరోజు ఏంటి అంటే కాలా బట్ రైస్తో దద్దోజనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇదిగోండి ఇది చూడండి ఒకసారి. ఇది సింగిల్ పాలిష్ కాలా బట్ రైస్. దీన్ని మనం ఒక 2 to 3 hours ముందు నానబెట్టుకొని 1కి 3 గ్లాసెస్ వాటర్ పోసేసుకొని మనం కుక్కర్లో విజిల్స్ ఒక 3 విజిల్స్ పెట్టేసుకుంటే సరిపోతుందండి. ఇది ఎలా వస్తుంది, ఎలా ప్రిపేర్ చేయాలో నేను చూపిస్తాను. మనం 1కి 3 రేషియోలో పోసుకున్నాం కదా, చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయిందో. చూడండి బ్లాక్ బీట్రూట్ రైస్ లాగా ఉంది కదా. కాలా బట్ రైస్ ఇలాగే ప్రిపేర్ అవుతుందండి. దీన్ని చల్లారనిద్దాము. చల్లారిన తర్వాత మనం దద్దోజనం అనేది ప్రిపేర్ చేసుకోవాలి. బట్ పెరుగన్నానికి ఏంటంటే దద్దోజనానికి ఏంటంటే మనకు కావాల్సిన పదార్థాలు సొంటి, కాజు, మిరియాలు, మినప్పప్పు, శనగపప్పు, పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసినది ఒకటి, అల్లం ముక్కలు, ఇంగువ, ఇంకా నెయ్యి, పాలు, పెరుగు. సొంటి అనేది నేను ఎక్కువగా వాడుతుంటానండి. ఎందుకంటే ఈ సొంటి యూజ్ చేయడం వల్ల మనకి చలికాలంలో వచ్చే జలుబు, దగ్గు ఇవన్నీ తగ్గుతూ ఉంటాయి. ఇది ఎలా యూజ్ చేస్తా అనేది చూపిస్తాను, వచ్చేసేయండి. ఇదిగోండి మనం ఏంటి అంటే ఒక ఐరన్ కడాయి పెట్టుకొని నెయ్యి వేసుకొని సొంటి ఒక 3 to 5 minutes వరకు దీన్ని మంచిగా ఫ్రై చేసేయాలండి. కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసి దీన్ని పౌడర్ చేసుకోవాలి మనం. ఇది మన కాలా బట్ రైస్ అనేది మెత్తగా ఉడికిపోయింది కదా. ఇందులో మనం ఏంటి అంటే ఇప్పుడు ఫస్ట్ మన రుచికి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసేసుకొని ఇందులో మనం పాలు, పెరుగు 2 యాడ్ చేస్తానండి నేను. పాలు, పెరుగు 2 కలిపి పక్కన పెట్టేసుకొని పోపు మనం తినే ముందు కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ ఇట్లా మనం పాలు యాడ్ చేసుకుంటాము కదా, చాలా టేస్టీగా వస్తుందండి పాలు, పెరుగు యాడ్ చేసుకుంటే. ఇంకొకటి ఏంటంటే మనం కాలా బట్ రైస్ అనేది రోగ నిరోధక శక్తిని పెంచుతుందండి. రోగం వచ్చిన తర్వాత దాన్ని యూజ్ చేయడం కదన్నా, ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు దాన్ని యూజ్ చేయడం కన్నా ముందు నుంచే ఈ రైస్ ని మనం వాడుతూ ఉన్నాం అనుకోండి చాలా బాగుంది. ఇదిగోండి ఫస్ట్ పెరుగు యాడ్ చేసేస్తున్నాను. ఇందులో నియర్లీ ఒక 1/2 లీటర్ పెరుగు పడుతుందండి. ఇందులో ఇట్లా మనం ఏంటి అంటే మనం హెల్త్ బాగున్నప్పుడే వీక్లీ వన్స్ ఒకసారి దద్దోజనము, ఒకసారి దోశ, ఒకసారి పొంగనాలు, ఇలా ఏదో ఈ రైస్ తో ఏదో ఒకటి ప్రిపేర్ చేసి పెడుతున్నాం అనుకోండి, పిల్లల్లో కూడా మనం ముందు రాబోయే ఏమంటారు ఇష్యూస్ నుంచి, మనం హెల్త్ ఇష్యూస్ నుంచి మనం కాపాడుకోవచ్చు. మనం కూడా చాలా హ్యాపీగా ఉండొచ్చండి. కాబట్టి ఇలాంటి రైసెస్ ని ఏదో రకంగా తినడానికి ట్రై చేయండి. అన్నం రకంగా తినలేకపోతే ఇలా దద్దోజనం అంటే మెత్తగా ఉంటుంది కదా, ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. ఇలా దద్దోజనంలో ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదంటే దోశ పోసుకోవచ్చు, ఇడ్లీ చేసుకోవచ్చు, ఇంకేమంటే పొంగనాలు చేసుకోవచ్చు. ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ డిషెస్ ప్రిపేర్ చేసుకోవచ్చు. స్వీట్ కూడా ప్రిపేర్ చేసుకో. మన ఛానల్లో ఒక స్వీట్ డిష్ కూడా ఉంది దీనిపైన. దీన్ని కొంచెం లిక్విడ్ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. ఇదిగోండి మనం ఇందులో కొంచెం నెయ్యి వేసి దద్దోజనం పోపు వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఏం కాదు, ఏం పర్లేదు. నెయ్యి యూజ్ చేసి మనం దద్దోజనం ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది. అవి లైట్గా చిటపటమన్నప్పుడు శనగపప్పు, మినప్పప్పు, ఇంకా మిరియాలు, ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత కాజు యాడ్ చేసుకోండి. ఇదిగోండి మనం తీసుకున్న కాజు యాడ్ చేసేద్దాం. మినపప్పు, శనగపప్పు ఉడికిపోయింది కదా. కాజు లైట్గా ఫ్రై అవుతుందండి. ఇప్పుడు మనం ఏంటి అంటే ఫ్రెష్ కరివేపాకు, అల్లం ముక్కలు, ఇంకా పచ్చిమిర్చి ముక్కలు కూడా యాడ్ చేసేసుకోండి. ఇదిగోండి ఇందులో లైట్గా ఇంగువ, మనం సొంటి గ్రైండ్ చేసుకుంటే పొడి అవుతుంది. ఇది జస్ట్ ఒక 1 స్పూన్ నుంచి 1.5 స్పూన్ వరకు మీ టేస్ట్ని బట్టి వేసుకోవచ్చండి. ఏం ఘాటు ఉండదు, టేస్ట్ చాలా బాగుంటుంది. వేసి కలుపుకొని తినేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. పోపు అనేది మనం తినేటప్పుడు వేసుకోవచ్చు. కొంచెం గట్టిగా అయిపోయింది కాబట్టి పాలు మొత్తం యాడ్ చేసేసుకోవచ్చు మనం. దద్దోజనం ఏంటంటే ఇప్పుడు మనం ఇలా ప్రిపేర్ కొంచెం లిక్విడ్ ప్రపోర్షన్లో ప్రిపేర్ చేసుకుంటే మనం తినేసరికి కొంచెం గట్టిగా అవుతుందండి. మనం తినే ముందు పోపు యాడ్ చేసుకొని తినేస్తే సరిపోతుంది. నేను ఒకసారి కలిపి తర్వాత చూపిస్తాను. పోపు అనేది ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఇందులో వేసి కలిపేసుకోవాలి. అంతే అండి, దద్దోజనం రెడీ. ఇదిగోండి మన సింగిల్ పాలిష్ కాలా బట్ దద్దోజనం రెడీ అయిపోయింది. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. చాలా ఎంబీగా ఉంది, చాలా బాగుందండి. నార్మల్ దద్దోజనం కనుక టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీరు ఇలా ట్రై చేస్తే చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.